ఏం తినాలన్నా కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లక్షల్లో ఆసుపత్రి బిల్లులు చెల్లించాల్సిన ప్రమాదం పొంచి ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్నది తిన్న తర్వాత ఒక్కోసారి ప్రాణాలకు గ్యారంటీ కూడా లేదు. అందుకే హైదరాబాద్ ఫుడ్ అంటే అమ్మ బాబోయ్ అనే పరిస్థితులు దాపురించాయి. ఒకప్పుడు హైదరాబాద్ ఫుడ్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనం హైదరాబాద్ ఫుడ్ను ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంటర్నేషనల్ లెవెల్లోనూ హైదరాబాద్ ఫుడ్కు ఎంతో గుర్తింపు. ఎన్నో రకాల ఆహార పదార్థాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అమాంతం పెంచేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. అందులో ఇందులో అక్కడ ఇక్కడ లేదు. నగరమంతా విచ్చలవిడిగా కల్తీ వ్యాపారం యథేచ్ఛగా అడ్డగోలుగా సాగుతోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వండుతున్న ఆహారం కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెస్తోంది. పిల్లలు తాగే పాల నుంచి వంట నూనెలు, వాటిల్లో వాడే పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, తినే ప్రతి ఆహార పదార్థం కల్తీ అయిపోయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సర్వేలో తేలింది. ప్రతిదీ కల్తీ చేస్తూ కోట్ల రూపాయల్లో వ్యాపారం చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ కల్తీ దందాను అడ్డుకునేందుకు సర్కార్ వైపు నుంచి సరైన ప్రయత్నాలు జరగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా సేమ్ సీన్. ఇలా అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఈ కల్తీ వ్యాపారం ఇప్పుడు రెస్టారెంట్లకు పాకింది. పురుగులు పట్టిన ఆహారం, కుళ్ళిపోయిన మాంసం కస్టమర్లకు అందించడం కామన్ అయిపోయింది. కొన్ని హోటళ్లలో బొద్దింకలు, బల్లులు, పురుగులు స్పెషల్ అట్రాక్షన్. ప్రమాదకరమైన కల్తీలు కలిపింది ఒకటైతే సబ్ స్టాండర్డ్, అంటే నాణ్యత తక్కువ ఉంది. అది ప్రమాదకరం కాదు కానీ నాణ్యత తక్కువ ఉంది కావచ్చు. ఇక మూడవది ఏంటంటే దాంట్లోపల ఫారిన్ మెటీరియల్ ఉండొచ్చు. ఏదైనా మనం చూస్తుంటాము, పిల్లలకు స్కూల్ హాస్టల్స్లో రకరకాలైన బల్లులు పడ్డాయి అంటారు, ఇంకేదో అంటారు. ఇక లాస్ట్ది ఏంటంటే మిస్ బ్రాండెడ్ అంటారు. మిస్ బ్రాండెడ్ అంటే ఒక మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ యొక్క పేరు ఉంటే అదే ప్రింట్ చేసి నాసిరకమైన నూనె దాంట్లో పోసేసేసి సీల్ చేయడం అనమాట. సో ఈ విధంగా కల్తీ జరుగుతుంది. ఈ మధ్య కాలం చెల్లిన వాటిని కామన్గా అమ్మేస్తున్నారు. రీసెంట్గా అమీర్పేట్లో ఓ యువకుడు డైరీ మిల్క్ చాక్లెట్ ఓపెన్ చేయగానే అందులో పురుగులు ప్రత్యక్షమవడంతో షాక్ తిన్నాడు. మొన్న మధ్య ఓ వ్యక్తి హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ తిని అందులోని కల్తీని గుర్తించి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ ట్వీట్ చేశాడు. హోటల్లో తిన్న బిర్యానీ చికెన్ ముక్కల కారణంగా చేతికి అంటిన రంగు 5 రోజులైనా పోవడం లేదని ఆ వినియోగదారుడి కంప్లైంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఫుడ్ ఏ మాత్రం సేఫ్ కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయం. కెమికల్స్ కలిపిన పండ్లు జనాన్ని అట్రాక్ట్ చేస్తాయని, రంగులేసుకుని నోరూరించేస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరీ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి తినడం వల్ల గుండె, లివర్కు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులే కాదు, జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంలో సందేహం లేదని చెప్తున్నారు వారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి కొని తెచ్చుకోకపోవడం మంచిదని సలహాలిస్తున్నారు. కల్తీతో వచ్చేటి ఏదైతే డిసీజెస్ ఉన్నాయో, డ్యామేజ్ ఉందో ఇన్స్టెంట్గా ఉండదు. ఎక్కడనో ఒక దగ్గర తప్ప కల్తీ ఆహారం సేవించిన వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ యొక్క ఇంటెస్టైన్స్ కానీ, అలాగే నర్వస్ సిస్టమ్ కానీ, అలాగే ఏదైతే లివర్ కానీ చెడిపోయి 5-10 ఏళ్ళ లోపల చనిపోతారు. క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని చెప్పి వేల కొద్దీ బిల్లులు వసూలు చేస్తున్న బడా హోటల్స్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫుడ్ సేఫ్టీ కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా అమలు కాకపోవడమే అసలు సమస్య. కేంద్ర ప్రభుత్వం అధికారులు కొందరు ఉంటారు ఇప్పుడు హైదరాబాద్లో, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కొందరు ఉంటారు, అలాగే జిహెచ్ఎంసీ లోపల కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళు ఉంటారు. సో ఈ ముగ్గురు 3 స్తంభాల ఆట తిరిగి తయారైపోయింది. ఎవరు కూడా పెద్దగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఇప్పుడు 30 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటే జిహెచ్ఎంసీ కింద చాలామంది వేరే డ్యూటీలకు వాడుతూ ఉన్నారు. వాళ్ళు పెద్దగా ఎఫెక్టివ్గా లేరు. అరికట్టే మార్గం లేకపోవడంతో ఈ కల్తీ వ్యాపారం కోట్లకు పడగలెత్తుతోంది. ఎవరి జాగ్రత్తల్లో వారుండడం మంచిదన్న నిపుణుల సలహాలను అందరూ పాటిద్దాం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం.